హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ గర్ల్ హోమ్ మేడ్ డిషెస్. ఈరోజు మన వీడియోలో టమాటా చింతపండు రోటి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫస్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని బాగా రోస్ట్ చేయాలి. కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మంచిగా వాసన వస్తుంది అంతవరకు బాగా వేపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ని కూడా బాగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా బాగా కలుపుతూ మాడిపోకుండా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత మంచిగా వేగితే ఈ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇవి మాడిపోకుండా ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని బాగా వేపుకోవాలి. చూసారా, ఇలా కొంచెం లైట్ పింక్ కలర్లో షేడ్ వచ్చింది కదా, అప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటాలు ఒక 4 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి టమాటా ముక్కలు కొంచెం పెద్దగానే ఉంటే ఏం కాదు, పర్లేదు. కాబట్టి ఇలా టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు అనేది మాడిపోకుండా కలుపుతూ టమాటాలను బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు. చూసారా, టమాటాల తొక్కు అనేది సపరేట్ అయిపోయింది. అట్లా మెత్తగా టమాటాలు వేయించుకోవాలి. మనం ఇందులోకి అయితే పసుపు కారం ఏమి కూడా వేయకుండా ఖాళీ టమాటాలు మాత్రమే వేయించుకున్నాం. ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న జీలకర్రని దంచుకున్న ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆనియన్స్, మనం నూనెలో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫస్ట్ కాలి ఉల్లిపాయలు మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మనం వేయించుకొని చల్లార్చుకున్న టమాటాలు కూడా వేసుకొని అదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కారం, మన టేస్ట్కి సరిపోయినంత కారం, నేను చింతపండు టమాటాలు కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నేను 2 స్పూన్ల కారం, ఇంకా రుచికి సరిపడంత ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసి ఇదంతా బాగా పేస్ట్లా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం అర్ధగంట ముందు నానబెట్టుకున్న చింతపండు ఒక అర్ధగంట సేపు ముందే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండునంతా ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీనంతా ఒక్కసారి ఇట్లా పల్స్ ఇచ్చామంటే మన పచ్చడి రెడీ. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఎండుమిర్చి వేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు. ఈ పచ్చడిలోకి పోపు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను పోపు వేస్తున్నాను. వేసుకోకుండా కూడా పర్లేదు, కానీ పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా బాగుంటుంది. అందుకని ఇలా జీలకర్ర, ఆవాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇలా పసుపు తాలింపులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి కలర్ కూడా మంచిగా వస్తుంది. పసుపు కూడా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చట్నీ, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర పొడి, మనం ఇందాక వేయించుకొని దంచుకున్నాం కదా జీలకర్ర పొడి. ఇలా వేయించి దంచి జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుంటే అబ్బా, నిజంగా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ మాత్రం సూపర్ అసలు.